హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వడ్డించిన అభిజ్ఞ లాస్య పక్కన కూర్చొని వడ్డించుకుంటుంటే, నాకు చెప్పనే లేదేంటి శశాంక్ గారు నిన్ను లవ్ చేస్తున్నట్టు అంది చిరుకోపంగా. చెప్పాలంటే ముందు నేను ఫిక్స్ అవ్వాలిగా. నాకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకేమో అతనిపై లవ్ ఫీలింగ్ లేదంటే విండు. ఈ ఆలోచనతోనే టైం గడుస్తుంటే నీకు చెప్పాలన్న ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది? ముందు నన్ను తినివ్వు, నీకు తీరిగ్గా మొత్తం చెప్తాను అంది నీరసంగా. సరే తిను, తర్వాత మాట్లాడుకుందామని చెప్పడంతో ఓ మొదటి ముద్దని కళ్ళకి అద్దుకుని నోట్లో పెట్టుకుంది అభిజ్ఞ. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ తిన్నాక ప్రభుదేవాకు ఇద్దరు గారులు లివింగ్ రూమ్లోకి వెళ్తే యమున అమ్మని గారులు ఒక రూమ్లోకి వెళ్తే శశాంక్ తన రూమ్కి వెళ్తే అభిజ్ఞ లాష అభిజ్ఞ రూమ్లో సెటిల్ అయ్యారు. ఇంత జరిగిందా అని గుండెల మీద చేయి వేసుకున్న లాష మొన్న షాలు కలిసినప్పటి సంగతి చెప్పావు కానీ శశాంక్ గారు నిన్ను ప్రేమిస్తున్నారని, నిన్ను అమెరికా తీసుకెళ్తానని వార్నింగ్ కూడా ఇస్తున్నారని చెప్పలేదేంటి అని అడిగింది సీరియస్గా. చెప్పాను కదే, నేనే అయోమయంలో ఉన్నాను. ఇంకెలా నీకు చెప్పను? పైగా పూట పూటకి డిస్టర్బ్ చేస్తున్నారు. ఇంకేం చేయను? పైగా నేను అమెరికా రానని చెప్తే ఎత్తుకెళ్ళిపోతాడంట. ఇలా వార్నింగ్ ఇస్తే నాకు భయమేస్తుంది కానీ ప్రేమెలా వస్తుంది చెప్పు అంది ఏడుపు మొహంతో. సరిపోయింది. నీకు ఇండియా వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. అతనికి అమెరికా నుండి ఇక్కడికి రావడం ఇష్టం లేదు. ఇలా అయితే ఎలాగే? ఏమో నాకు తెలియట్లేదు. పైగా అమ్మా నాన్న కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నారు. శశాంక్ గారి వ్యక్తిత్వం మీద నీకేమైనా డౌట్ ఉందా? నో, అలాంటిదేమీ లేదు. కాకపోతే అతనంటే భయం ఉంది. కోపం కూడా ఉంది. అలాగే ఇష్టం కూడా ఉంది. అంతకు మించి అతన్ని చూడలేకపోతున్నాను. యాక్చువల్గా అయితే ఇక్కడికొచ్చాక నన్ను ఏడిపించాడని అతన్ని ముప్పుతిప్పలు పెట్టాలి అనుకున్నా. కానీ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఎటూ కాకుండా చేశాడు. అది సరే, తనకంటే కోపం, భయం ఎందుకు? అతనంటే కోపం, భయం ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలే నీకు? ముద్దు పెడతానని భయపెడతాడు. ముద్దు పెట్టాక ఆటోమేటిక్‌గా కోపం వస్తుంది. ఈ విషయం నీకు చెప్తే నువ్వు ఏమనుకుంటావో అన్న కంగారు వస్తుంది అనుకుని అంటే అతని చేష్టలకి భయం, కోపం అని చెప్పానంతే అని చెప్పింది అభిజ్ఞ పైకి మామూలుగా. సరే నువ్వు ఫీల్ అవ్వకు. ఇంకా టైం ఉంది కదా! బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నువ్వే ఏదో ఒక ఐడియా ఇవ్వవే అంది లాస్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ఇలాంటి విషయాల్లో నేను నీకు ధైర్యం చెప్పగలను అభి. కానీ నిర్ణయం చెప్పలేను. అతను చెడ్డవాడా అంటే కాదు. మంచివాడు. అమ్మాయిల అలవాటు లేదు. అమ్మాయిలను చూస్తే దూరం వెళ్తాడని నువ్వే చెప్పావు. డ్రింక్ అలవాటుంది కానీ రెగ్యులర్‌గా తాగడు. అది కూడా పార్టీలో తాగుతాడు. నీకు ఇంపార్టెన్స్ ఇస్తూ పార్టీకి కూడా వద్దనుకుని నీతో కలిసి మూవీ చూశాడు. ఎలాగైనా ఇలాంటి భర్తే రావాలని కోరుకుంటారు కానీ వదులుకోరు కదే! అందుకే నేను నీకు ఏ నిర్ణయం అనేది చెప్పలేను. నీ జీవితము అభి. ఇది ఎవరి మాట వినకు. నీ మనసు మాట విను అని చెప్పింది లాస్య తనకి ధైర్యం చెప్తూ. అలాగే అంటుండగా దడేల్మని డోర్ తెరుచుకుంది ఒక్కసారిగా. ఇద్దరూ ఉలిక్కిపడి అటువైపు చూసేసరికి కోపంగా తన్నే చూస్తూ కనిపించాడు శశాంక్. అతన్ని చూడడంతోనే అర్థమైంది శశాంక్ అక్కడికెందుకొచ్చాడో అని. అబ్బా! ఈ ఇలా మర్చిపోయానేంటి? కొంపదీసి ఇప్పుడు లాస్య ముందైతే ముద్దు పెట్టాడు కదా అనుకుంది కంగారుగా. రూమ్‌లోకి వచ్చిన శశాంక్ నేనేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావబ్బీ అన్నాడు సీరియస్‌గా తన్నే చూస్తూ. ఏం చెప్పారు? అని అడిగింది లాస్య అయోమయంగా. తన్నే అడగండి చెప్తుంది లాస్యతో అని. అసలు నేనంటే కొంచెం కూడా భయం లేదు కదా! అందుకే నా మాట డస్ట్‌బిన్‌లో పడేసి ఇక్కడ నీ ఫ్రెండ్‌తో హ్యాపీగా ముచ్చట్లు పెట్టావు. ఇలా కాదు, నేను అనుకున్న పని చేయకపోతే కానీ నువ్వు హ్యాపీ అయ్యేలా లేవు అన్నాడు అభిజ్ఞతో ఉక్రోషంగా. శశాంక్ ప్లీజ్, నా ఫ్రెండుంది. మనం తర్వాత మాట్లాడుకుందామంది. ఎక్కడ అతను లాస్య ముందు ముద్దు పెట్టేస్తాడేమో అని కంగారుగా పడుతూ. నో టాక్స్, జస్ట్ నేను చెప్పింది చేస్తావా లేదా నేను చెయ్యనా అన్నాడు కనుబొమ్మలు ముడిచి. శశాంక్ అలా మాట్లాడేసరికి వాళ్ళ చేతులు ఆడలేదు అభిజ్ఞకి. ఫ్రెండ్ ముందు ముద్దు ఉంచుకొని పరువు పోగొట్టుకోవడం కంటే అతని రూమ్లోకి వెళ్ళి ముద్దు పెట్టడం బెటర్ అనుకుని మీరు చెప్పిందే చేస్తాను. ప్లీజ్ ఇక్కడి నుండి రండి అని అతన్ని అక్కడి నుండి తీసుకెళ్ళింది. ఆశ్చర్యంగా చూడటం లాస్యవంతయింది. రూమ్లోకి రాగానే అభిజ్ఞని గోడకి లాక్ చేశాడు శశాంక్. ప్లీజ్
అలా కోపంగా చూడకండి నాకు ఏడుపొస్తుంది అంది బిక్కమొహం వేసుకుని. తన కళ్ళల్లోకి చూసిన శశాంక్‌కి అప్పటికే నీళ్లు కనిపించడంతో గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ గార్డెన్‌లో నేనేం చెప్పాను అని అడిగాడు సూటిగా. లాస్యతో మాట్లాడుతూ నేను నిజంగానే మర్చిపోయాను శశాంక్. సరే ఇప్పుడు గుర్తు చేశాను కదా కిస్ ఇవ్వు అన్నాడు ఆర్డర్ వేస్తూ ఉన్నట్టు. అతని చెంపకి టక్కున కిస్ ఇచ్చి మొహాన్ని దూరం జరిపింది అభిజ్ఞ. ఏంటిది? ముద్దు. ఛ! నేనింకా హగ్ అనుకున్నానులే వెటకారంగా అని ముద్దు మంచిగా పెట్టన్నాడు స్మూతీ వాయిస్‌తో. ఇంకెలా పెడతారు? అంది కింది పెదవి విరిచిన కింది పెదవిని బొటనవేలుతో చూపుడు వేలుతో పెట్టి లాగి. నేనిలా నీకు కిస్ పెడతాను అలా పెట్టు అన్నాడు తన కళ్ళల్లోకి చూస్తూ. ముందు తడబడిన మీరు డీప్‌గా ముద్దు పెడతారు అంది బుగ్గపై చెయ్యి పెట్టుకుని. అదే డీప్‌గా ముద్దు పెట్టు తప్పదా? తలని అడ్డంగా ఊపిన అతను కానివ్వు అని పక్కకి తల తిప్పాడు. బుగ్గని తనకి ఈ అనువుగా ఉంచుతూ అదురుతున్న పెదాలతో బెదురుతున్న గుండెలతో శశాంక్ బుగ్గ దగ్గరికి ఈ పెదాలను తీసుకొచ్చిన అభిజ్ఞ అతని బుగ్గపై డీప్‌గా ముద్దు పెట్టి కళ్ళని గట్టిగా మూసేసింది. ఆమె పెట్టిన ముద్దుకి అతని పెదవులు విచ్చుకోగా తన నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. అతని దగ్గరికి లాక్కోవడంతోనే కళ్ళు తెరిచి అభిజ్ఞ ముందు ముద్దు పెట్టాను కదండి వదలండి అంది తన నడుం చుట్టూ ఉన్న అతని చేతిని విడిపించుకోవాలని చూస్తూ. నువ్వు ముద్దు పెట్టావు. మరి నైట్ ఎంతో కష్టపడి మెహందీ వేశాను. మార్నింగ్‌కి రెడ్‌గా పండింది. మరి వాటికి నేను కాంప్లిమెంట్ ఇవ్వద్దా? అనడంతో అయోమయంగా చూసింది అభిజ్ఞ. చిన్నగా నవ్వి తన 2 చేతుల్ని పట్టుకున్న శశాంక్ అభిజ్ఞ అరచేతులలో ముద్దు పెట్టాడు. అతని మెత్తటి పెదాలతో పాటు మీసం కూడా తగలడంతో కలవరపాటుకు గురి అయింది అభిజ్ఞ. తనని బెడ్ పై కూర్చోబెట్టి శశాంక్ తన ముందు ఫ్లోర్ పై ఒక మోకాలుపై కూర్చొని తన పాదాలని చేతుల్లోకి తీసుకున్నాడు. శశాంక్ ప్లీజ్ అంటూ వెనక్కి లాగబోయింది ఇబ్బందిగా. ష్ అని ఇంకో చేత్తో నోటిపై వేలు వేసుకుని చూపించి ఇది నా రైట్ అని చెప్పి పట్టీలు పెట్టిన తన పాదాలపై ముద్దు పెట్టాడు. అలాగే చూసింది అతన్ని అభిజ్ఞ తెలియకుండానే. శశాంక్ లేచి నిలబడడంతో తను కూడా లేచి నేనిక వెళ్తాను అంది తలదించుకొని. ఫైనల్‌గా ఇంకొకటి అని తన నడుమంపుల్లో చేయి వేసిన శశాంక్ చిన్నగా నొక్కి వదిలేశాడు. ఊపిరి ఆగినట్టు బొమ్మలా నిలబడింది అభిజ్ఞ. ఇది మార్నింగ్ నుండి చాలా డిస్టర్బ్ చేస్తుంది. అందుకే అని కన్నుకొట్టిన అతన్ని కోపంగా చూస్తూ కొడుతుంటే తన చేతికి అందకుండా బెడ్ చుట్టూ పరిగెత్తాడు శశాంక్. ఎందుకు శశాంక్ ఇలా మీ ఇష్టానికి టచ్ చేస్తూ నాకు కోపం తెప్పిస్తున్నారు? ఈరోజు మీకు ఉంది నా చేతిలో అంటూ అతన్ని పట్టుకుందామని తను కూడా బెడ్ చుట్టూ తిరిగింది. నీ నడుము డిస్టర్బ్ నా చేస్తే నా తప్పా సత్యభామ అని తన్ని ఇంకా ఉడికించాడు శశాంక్. నాకు కోపమొస్తుంది అంటూ బెడ్ మీదున్న పిల్లో తీసుకుని అతని మీదకి విసిరింది కోపంగా. పిల్లోని క్యాచ్ పెట్టి మళ్ళీ బెడ్ పైకే పడేసిన శశాంక్. ఇంత కోపమేంటి సత్యభామ అంటూ సోఫా సైడ్ వెళ్ళాడు. తను కూడా అతన్ని వదలను అంటూ వెనకే పడుతూ మీ పనులు అలా ఉన్నాయి మరి. ఎంత ధైర్యం ఉంటే నా నడుముని పట్టుకుంటారు అంది చిందులు తొక్కుతూ. నడుం పట్టుకోవాలంటే ఉండాల్సిన ధైర్యం కాదు సత్యభామ చేతులు. ఈరోజు ఆ చేతుల్ని విరిచేస్తాను. అవునా? అయితే రా. ఎలా విరుస్తావో నేను కూడా చూస్తాను అని వెనక్కి తిరిగిన శశాంక్ తన వెనకే పరిగెత్తుకుంటూ వస్తున్న అభిజ్ఞ చేయి పట్టుకుని పైకి లాక్కుంటూనే బెడ్ పైన పడిపోయాడు. కోపంలో ఉన్న అభిజ్ఞ అదేం పట్టించుకోకుండా అతన్ని కొడుతుంటే తన 2 చేతులు ఒక్క చేత్తో పట్టుకుని ఇంకో చేతిని నడుం చుట్టూ వేశాడు. అలా చేస్తాడని ఎక్స్‌పెక్ట్ చేయని అభిజ్ఞ వదలండి అంది లోపల అతను ఏం చేస్తాడో అన్న భయం ఉన్నా పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తూ. వదిలితే మళ్ళీ నన్ను కొట్టాలనా? కాదు. నేను నా రూమ్‌కి వెళ్ళిపోతాను అంది అతని పైన తన పొజిషన్ చూసి. ఏదోలా అనిపిస్తుంటే ఎందుకంటే ఎందుకేంటి? నాకు ఇబ్బందిగా ఉంది అంది ఉక్రోషంగా. నాకు మాత్రం హాయిగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే మ్యారేజ్ అయ్యాక ఇంకెలా ఉంటుందో అన్నాడు హస్కీగా. అతని మాటలకి ప్లీజ్ వదలండి అంది కంగారుగా విడిపించుకోవాలని చూస్తూ. ఇంకో ముద్దు వదిలేస్తా. డీల్ అంటే డీల్‌ని. ఒక్క ముద్దన్నారు ఇచ్చాను. ఇంకో ముద్దంటే ఇవ్వను అంది సీరియస్‌గా. నాకు కావాలనిపిస్తుంది సత్యభామ అన్నాడు హస్కీగా. నేనివ్వనని గట్టిగా తన చేతుల్ని అతని చేతిలో నుండి వదిలించుకొని తన నడుము చుట్టూ ఉన్న
చేతిని కూడా తీసేసి పైకి లేచింది.